ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ ప్రక్షాళనలో భాగంగా 410 ఉద్యోగులను తొలగించబోతున్నాం అని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. సంస్థకు నష్టం కలిగించిన వారి నుంచి డబ్బు రికవరీ చేస్తామని చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ ఫైబర్ నెట్ను దివాలా తీయించే పరిస్థితికి తీసుకువచ్చారని ఆరోపించారు సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి. 2019-2024 మధ్య అవసరం లేకున్నా కూడా 1200 మందిని నియమించుకున్నారని తెలిపారు. వైసీపీ నేతలు చెప్పడంతో అప్పటి చైర్మన్ వీరిని రిక్రూట్ చేసుకున్నారని వివరించారు. ఇందులో చాలా మంది నాటి ఎంపీ, ఎమ్మెల్యేల ఇంట్లో పని చేశారని ఆరోపించారు. సంస్థ ప్రక్షాళనలో భాగంగా 410 మంది ఉద్యోగులను తొలగించబోతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్లో ఈ నియామకాలు చేపట్టిన వారికి త్వరలోనే లీగల్ నోటీసులు ఇస్తాము అన్నారు జీవీ రెడ్డి. వారి నుంచి నష్ట పరిహారాన్ని రికవరీ చేయడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని రికవరీలు ఉంటాయని తెలిపారు. రామ్ గోపాల్ వర్మ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు జీవీ రెడ్డి. రామ్ గోపాల్ వర్మకు 1,15,00,000 రూపాయలు ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు, లోకేష్కు వ్యతిరేకంగా మరో 15 సినిమాలు ప్లాన్ చేశారని, ప్రభుత్వం మారడంతో వారి ప్లాను వర్కౌట్ కాలేదని తెలిపారు. తీసుకున్న డబ్బును చెల్లించేందుకు వర్మకు 15 రోజుల గడువు ఇచ్చాము అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫైబర్ నెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది. అయితే ఫైబర్ నెట్లో ఉద్యోగుల తొలగింపు అంశాన్ని కక్ష సాధింపు చర్యగా అభివర్ణించింది వైసీపీ. వైసీపీ మీద కోపం ఉంటే తమతో పోరాడాలని, కానీ తమ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు తొలగించడం ఏంటి అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. వాలంటీర్లకు ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శలు గుప్పించారు.